సుడిగాలి పర్యటనలు చేస్తున్న ఏపీ సీఎం ఇవాళ 3 నియోజకవర్గాల్లో జగన్ ఎన్నికల ప్రచారం. జనజాతర సభలతో కాంగ్రెస్ లో జోష్. తెలంగాణలో రాహుల్ గాంధీ పొలిటికల్ టూర్. భువనగిరిలో అమిత్ షా బహిరంగ సభ. ప్రచార జోరు పెంచిన బీజేపీ. రేపు తెలంగాణలో మోడీ పర్యటన. సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ప్రధాని సభ. కామారెడ్డి జిల్లాలో రాజ్నాథ్ పర్యటన. బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్న కేంద్ర మంత్రి. కరీంనగర్లో కేసీఆర్ ఎన్నికల ప్రచారం. సాయంత్రం రోడ్ షో, కార్నర్ మీటింగ్స్. నిర్మల్ జిల్లాలో కేటీఆర్ పర్యటన. బైంసా, నిర్మల్లో ఎన్నికల ప్రచారం. ఈ నెల 20న 5వ విడత పోలింగ్. బరిలో 695 మంది అభ్యర్థులు. నేడు పద్మ విభూషణ్ పురస్కారం స్వీకరించనున్న మెగాస్టార్. రాష్ట్రపతి చేతుల మీదుగా చిరంజీవికి పురస్కార ప్రదానం. కర్ణాటక లైంగిక ఆరోపణల కేసులో రేవణ్ణ అరెస్ట్. రేవణ్ణకు ఈ నెల 14 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించిన కోర్టు. రేపు తెలంగాణలో ఖర్గే టూర్. నకిరేకల్లో కాంగ్రెస్ సభలో పాల్గొననున్న ఖర్గే. రివర్స్ గేర్లో కాంగ్రెస్ పాలన. హామీల అమలులో విఫలమైందన్న హరీష్ రావు. కాంగ్రెస్ పై ఎంపీ అరవింద్ విమర్శలు. హస్తం పార్టీ అధికారంలోకొస్తే ఉగ్రవాదం పెరుగుతుందని కామెంట్. మోడీపై 6 ఏళ్ల పాటు అనర్హత వేటు వేయాలి. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు. ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టివేత. పైపుల లోడ్తో వెళ్తోన్న లారీలో 8 కోట్ల రూపాయలు స్వాధీనం. ఏపీలో మరో 2 రోజుల పాటు వర్షాలు. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. దక్షిణాది వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు. కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ శ్యామ్ పిట్రోడా రాజీనామా. కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందన్న కేసీ వేణుగోపాల్. నియంతృత్వ ప్రభుత్వం ఓడిపోబోతుంది. ప్రధానిగా మోడీ తప్పుకోవడం ఖాయమన్న తేజస్వి. పేదలే బంగారాన్ని తాకట్టు పెట్టారు. బీజేపీ పాలనలో అధికమైందన్న అఖిలేష్ యాదవ్. 86 ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు. నష్టపోతున్నామంటోన్న సిబ్బంది, ప్రయాణికుల పాట్లు. గాజాలోని రఫా నగరంపై దాడులకు సిద్ధమైన ఇజ్రాయెల్. ఆయుధాలు సరఫరా నిలిపివేస్తామని అమెరికా హెచ్చరిక. ఇండియానా ప్రైమరీలో బైడెన్ ట్రంప్ విజయం. ట్రంప్ కు 58 మంది, బైడెన్ కు 79 మంది డెలిగేట్ల మద్దతు. ఐపీఎల్లో ఇవాళ పంజాబ్ వర్సెస్ బెంగళూరు. ధర్మశాల వేదికగా రాత్రి 7:30 మ్యాచ్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.